ప్రియులరా, మరి సౌలు పౌలు మధ్య ఉంటున్న వ్యత్యాసాలను గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా. వ్రాయటంలో కానీ చదవటంలో కానీ మనం వినినప్పుడు కానీ ఒకేలా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎన్నెన్నో వ్యత్యాసాలు మనం చూస్తూ వచ్చాం. ఈ దినమైతే మరొక వ్యత్యాసం, అంటే తాను పడగొట్టిన వాటిని కట్టే సౌలు, తాను పడగొట్టిన వాటిని కట్టని మళ్ళా తిరిగి కట్టని పౌలును చూడబోతూ ఉన్నాం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుక మనం చూస్తే నిర్గమకాండము గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు అని ఉంటుంది. ఇక ద్వితీయోపదేశ కాండము గ్రంథము 18వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చూసినప్పుడు సోది చెప్పువాడిని గాని, లేక కర్ణ పిశాచము చెప్పేవాడిని గాని, చిల్లంగితనం చేసేవాడిని గాని, మేక శకునం చూసేవాడిని గాని వీళ్ళెవ్వరినీ కూడా ఆ దేశంలో ఉండనివ్వకూడదు అని ఉంది. ప్రియులారా, సౌలు గారు రాజు అయిన తరువాత చేసిన మంచి పనులలో ఒక పని ఏమిటంటే ఈ చిల్లంగితనం చేసేవారిని, కర్ణ పిశాచం చెప్పేవారిని దేశం నుంచి వెళ్ళగొట్టాడు అని మనము సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనంలో చూస్తూ ఉంటాం. రాజ భయము చేత వీరు దేశము విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. నేనంటాను, రాజభయము కాదు గాని దైవ భయాన్ని గనక రాజుగారు నేర్పించి ఉంటే గనక వారు దేశం విడిచి వెళ్ళటం కాదు, అసలు ఈ కర్ణ పిశాచమనే చిల్లంగితనాన్నే విడిచిపెట్టేవారు అని అంటాను. ఏది ఏమైనప్పటికీ సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనంలో సౌలు గారు తన దేశం నుంచి వీరిని వెళ్ళగొట్టాడు అని కనపడుతుంది. సరే, ఇప్పుడు సమూయేలు గారు మరణించారు. సమూయేలు గారు బ్రతికి ఉన్నంత కాలము కూడా సౌలు గారు ఆయన యొద్ద విచారణ చేసినట్టుగా కనపడదు. ఇప్పుడు చనిపోయిన తరువాత సౌలు గారు శ్రమలలో ఉన్నారు. దేవుని యొద్ద విచారణ చేయటానికి సమూయేలు లేడు. ఏమి చెయ్యాలబ్బా అని అనుకుని తాను పడగొట్టిన వాటిని తిరిగి కట్టడానికి ప్రయత్నం చేశాడు. అంటే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో చూచినప్పుడు మరలా కర్ణ పిశాచము గల వారిని ఆశ్రయించాడు అని సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉంటాం. గమనించారు కదా, దేనినైతే అతడు చీ అని అన్నాడు, మళ్ళా దానినే వెతుకుంటూ వెళ్ళాడు. ఇక పౌలు గారి యొక్క జీవితం చూడండి. మనము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ జరిగిన విషయం ఏమిటంటే పౌలు గారు అంటారు కదా, నేను పడగొట్టిన వాటిని తిరిగి కడితే నన్ను నేనే అపరాధినిగా చేసుకుంటాను అంటాడు. ఇందుకు సందర్భం ఏమిటనుకుంటున్నారు? పౌలు బర్నబాలు అక్కడికి వచ్చారు. వారు అన్య జనాంగముతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. అంటే యూదేతరులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వారికి ఒక విషయం తెలుసు, ఏమిటంటే దేవుని యొక్క దృష్టిలో అందరూ కూడా ఒక్కటే అని తెలుసు. ఇంతలోనట యూదులు వచ్చారు. యూదులు వచ్చేటప్పటికి వీరికి భయం కలిగింది. యూదులు ఏమనుకుంటారో ఏమిటో అని. దేవుడేమో యూదులు యూదేతరుల మధ్య ఉంటున్న అడ్డుగోడను పడవేశారు అని వీరు ఎరుగుదురు. అయినప్పటికీ కూడా దేవునికి భయపడక యూదులకు భయపడి బోధన చేస్తున్న వారు లేచి వెళ్ళిపోబోయారు. అలాంటి సమయంలో పౌలు గారు వారిని విభేదించినట్టుగా చూస్తూ ఉంటాము. నేను పడగొట్టిన వాటిని తిరిగి నేను కట్టాను అనుకో, ఏమవుతుంది? దేవుని యొక్క దృష్టిలో నేను అపరాధినవుతాను అని అనినట్టుగా చూస్తూ ఉంటాం. నిజమే, దేవుడు కొన్ని పడగొట్టాడు. మనము ఆ సత్యాన్ని ఎరుగుదాం. మరలా తిరిగి ఎన్నడూ కూడా ఈ అడ్డుగోడలు కట్టడానికి ప్రయత్నించవద్దు అని తెలియచేస్తూ ఉన్నాను. కొన్నిటిని మనం విసర్జించాం, మళ్ళా దాని కొరకు వెళ్ళకూడదు. పంది కడుగుబడిన తరువాత మళ్ళా తిరిగి అది బురదలోనికి వెళ్ళినట్టుగాను, కుక్క వాంతి చేసుకుని మళ్ళా దాని కొరకే వెదుకుంటూ వెళ్ళినట్లుగాను మనము ఉండొద్దు. ఏది ఏమైనప్పటికీ సౌలు తాను పడగొట్టిన వాటిని తిరిగి కట్టడానికి పూనుకున్నాడు. పౌలు గారు తాను పడగొట్టిన వాటిని తిరిగి కట్టి అపరాధి అవటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆలోచన చేయండి, మనము సౌలులాగుందామా లేక పౌలులాగుందామా? ఒకసారి విడిచిపెట్టిన వాటిని, వాక్యము పడగొట్టిన వాటిని మళ్ళా తిరిగి మనము కట్టొద్దు. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిందాం, ఆశీర్వదింపబడదాం. గాడ్ బ్లెస్ యూ.